ఒక్క మాట నేను భారంగా చెప్తున్నాను, ఈ మాట వినండి. దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా నిలవాలి. ఎందుకంటే వాని మీద శత్రువు యొక్క కన్ను తీక్షణంగా ఉంటుంది. నిజం నేను చెప్పే మాట. మోషే దేవుడికి కావాలి, అదే మోషే సాతానుకు కూడా కావాలి. తల్లి ఒడి దగ్గర నుంచి వెంబడిస్తూనే ఉన్నాడు. ఎక్కడ అదును దొరుకుతుందా ఏ శబ్దం ఇతన్ని, ఎక్కడ అదును దొరుకుతుందా ఏ శబ్దం ఇతన్నని సాతాను కూడా వెంబడిస్తూనే ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో నేను మీతో చెప్పగలిగింది, దేవునికి నీవు కావాలి, దేవునికి కావలసిన నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, పలు విధాలుగా ఉచ్చులు సాతానుగాడు చాలా కుయుక్తిగా పన్ని ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా నడవకపోతే మనం చాలా పోగొట్టుకుంటాం. నిజమండి. మోషే తల్లి ఒడిలో నుంచి తప్పించబడుతున్నాడు. మీకు మాట చెప్పనా, కన్నవాళ్ళు కూడా ఇక దాచలేకపోయారంట. చూడండి, దేవుని ఉద్దేశం నెరవేర్చబడడానికి ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి కష్ట పరిస్థితులు వస్తాయో చూడండి. ఇక్కడే మనం తడబడిపోయేది. మనకు డౌట్ వచ్చేస్తుంది, దేవుని ఉద్దేశమేనా, దేవుని చిత్తమేనా,